అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. 4 మండలాల్లో 85 చోట్ల రహదారులు ముంపుకు గురయ్యాయి. సుమారు 100 గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కూనవరం మండలం ఉదయభాస్కర్ కాలనీలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో వరద బాధితులు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. శబరి గోదావరి సంగమం వద్ద 45 అడుగుల మేర ప్రమాదకర స్థాయిలో బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తోంది వరద నీరు. కూనవరం భద్రాచలం ప్రధాన రహదారిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరు మండలం ముక్కునూరు వద్ద సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారిపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో చింతూరు విఆర్పురం మండలాల్లో పలు గిరిజన గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విఆర్పురం మండలం వడ్డిగూడెం రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో నిర్వాసితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో వరద ఉధృతి కారణంగా సకినేటిపల్లి నర్సాపురం మధ్య పంటు రాకపోకలు నిలిచిపోయాయి. అటు దిండి చించినాడ వంతెన మరమ్మతుల నిమిత్తం రాకపోకలు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూనవరం విఆర్పురం మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బద్దార్ సిబ్బందితో పరిశీలించారు. శబరి గోదావరి సంగమ పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంత వాసుల్ని అప్రమత్తం చేయాలని సిబ్బందికి సూచించారు. వరద నీరు చుట్టుముట్టిన గ్రామాల ప్రజల్ని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.